ఇలా అండి ఈరోజు అయితే మనం సేమియా ఉప్మా చేద్దాం. కొంచెం ముందుగా నెయ్యి వేసుకొని సేమియా అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉప్మా చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. నీళ్ళు మరిగినాక ఇట్లా సేమియా అందులో వేసి మనం ఉడికించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ చేసి సేమియా అందులో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఒక చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. తాలింపుగా రెడీ చేసుకున్నాం. ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు వద్దాం. తర్వాత అల్లం ముక్కలు, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో అల్లం ముక్కలు అన్నమాట. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వేస్తే. ఓకేనా. కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి, కాకపోతే నా దగ్గర లేదు. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక అందులో మనం క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకోవాలి. అంటే మనకి ఇష్టమైంది ఏదైనా బీన్స్ వేయచ్చు, కొంతమంది ఆలుగడ్డ వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. సో అవి రెండు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మంచిగా టమాటాలో వాటర్ పోయేంత అలాగా మనం మగ్గనివ్వాలి. నీట్గా ఇట్లా మగ్గిపోతుంది. ఇట్లా సేమియా ఉడకబెట్టుకొని మనం చిల్లుల గిన్నెలో పెట్టుకున్నాం కదా, వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందులోకి మార్చుకొని ఆ తాలింపులోకి ఉప్మా ఇలా రెడీ చేసుకోవాలి. శుభ్రంగా కలుపుకుంటే ఇట్లా నీట్గా తయారవుతుంది.